నమస్కారం ఫ్రెండ్స్, కోరల్ డ్రా కంప్లీట్ సిరీస్కి స్వాగతం. సో బిజినెస్ కార్డ్ మరొక సైడ్ మనము డిజైన్ చేస్తాం ఈ క్లాస్లో. సో ఇది చాలా ఈజీ. జస్ట్ మనం చేయాల్సిందల్లా ఒక రెక్టాంగిల్ తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఏదైనా కలర్ ఇద్దాం. అండ్ దీన్ని మీరు ఫ్రంట్ సైడ్గా పెట్టుకోవచ్చు లేదా బ్యాక్ సైడ్గా పెట్టుకోవచ్చు. సో తర్వాత కంట్రోల్ క్యూ అనండి. కంట్రోల్ క్యూ అనేసి ఇప్పుడు షేప్ టూల్ తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ డిలీట్ చేసుకోండి. సో చేసుకొని మనము ఇలా పెట్టేద్దాం. సో అలానే మనము ఇక్కడ ఇంకొక డూప్లికేట్ తీసుకుందాం. కంట్రోల్ డి. అండ్ అలానే దీన్ని మనము ఫ్లిప్ చేద్దాం. ఫ్లిప్ వర్టికల్, ఫ్లిప్ హారిజాంటల్. సో ఇలా ఫ్లిప్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ ఇంకొక రెక్టాంగిల్ తీసుకుందాం. సో దీనికి ఏదైనా కలర్ ఇద్దాం. రైట్. అండ్ తర్వాత మనం చేయాల్సిందల్లా ఇక్కడ సేమ్ థింగ్, ఇక్కడ సెంటర్లో మన లోగో వస్తుంది. సెంటర్లో లోగో వస్తుంది అండ్ జస్ట్ మన కంపెనీ నేమ్ వస్తుంది, అంతే. తర్వాత మిగతా అంతా గ్రేడియంట్స్ అన్నమాట. సో మనం ఇక్కడ ఒక సింపుల్గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేద్దాం. ఇలా. అండ్ దీన్ని అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. అండ్ తర్వాత దీన్ని మనం ఆర్డర్ బ్యాక్ 1 అందాం. మళ్ళీ ఇంకొకసారి ఆర్డర్ బ్యాక్ 1. జస్ట్ ఈ రెండు రెక్టాంగిల్స్కి బ్యాక్ సైడ్ వెళ్తుంది అన్నమాట. ఇక్కడ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఏదైతే ఈ గ్రీన్ రెక్టాంగిల్ ఉందో దీన్ని మనం కొంచెం చిన్నగా చేద్దాం. చేసేసి చూడండి, మన ముందర క్లాస్లో మనము చూడండి మన బిజినెస్ కార్డ్ది ఒక సైడ్ మనం డిజైన్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కంటెంట్స్ని మనం కొన్నిటిని మనము మన ఈ బ్యాక్ సైడ్ అనుకోండి, లేదా మనం దీన్ని ఫ్రంట్ సైడ్ అందాం. ఫ్రంట్ సైడ్కి మీరు పేస్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోగో కావాలి ఫస్ట్. సో నేను దీన్ని కాపీ చేస్తాను, కంట్రోల్ సి, అండ్ ఇక్కడ మనము పేస్ట్ చేద్దాం. సో అయితే లోగోని మనం ఇలా సెంటర్లో పెడదాం. అండ్ ఇక్కడ ఎల్లో రెక్టాంగిల్ ప్లేస్లో మనము వేరే కలర్ ఇద్దాం. సో ఇక్కడ మనకి లోగో ఎల్లో కలర్లో ఉంది అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంది. సో మనకి లోగో సరిగా కనిపించట్లేదు. సో మనము మన బ్యాక్గ్రౌండ్కి ఇంకేదైనా కలర్ ఇద్దాం. సో ఇప్పుడు మీరు ఈ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక రెడ్ కలర్ స్ట్రిప్ ఉంది ఇక్కడ, అలానే ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కలర్ ఏదైతే ఈ రెడ్ కలర్ ఉందో అది మీరు ఇక్కడ ఈ ఎల్లో బ్యాక్గ్రౌండ్కి ఇవ్వచ్చు. సో ఎలా అంటే F11 క్లిక్ చేద్దాం. మనం F11 క్లిక్ చేసి మన ఎడిట్ ఫీల్డ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి, సో ఆల్రెడీ ఇక్కడ ఈ రెడ్ మనకి ఉంది. సో దీన్ని నేను డైరెక్ట్ అప్లై చేసేస్తాను. అండ్ దీన్ని మీరు కావాలంటే ఒక రేడియల్ ఆర్ ఎలిప్టికల్ ఫౌంటైన్ ఫిల్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకే. సో ఇప్పుడు మనము ఇవేవైతే ఈ సైడ్స్లో మనకి ట్రయాంగిల్స్ ఉన్నాయో సో వీటికి మనము సేమ్ బ్రౌనిష్ కలర్ అప్లై చేద్దాం, ఏదైతే మనము ఆల్రెడీ సేవ్ చేసామో. సో మీరు ఒకసారి ముందర ట్యుటోరియల్ చూసుకోండి. సో అక్కడ మనం సేవ్ చేసినవి గ్రేడియంట్స్ కనిపిస్తాయి. సో అలానే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే మనకి ఈ టెక్స్ట్ ఉందో మన ఫ్రంట్ సైడ్కి, సో ఈ ఫ్రంట్ సైడ్ టెక్స్ట్ని మనము బ్యాక్ సైడ్లో కూడా పేస్ట్ చేద్దాం. సో కాపీ చేసుకోండి, కంట్రోల్ సి,
అండ్ తర్వాత మనం ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో పేస్ట్ చేసేసి మీరు ఇక్కడ ప్లేస్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ ట్రయాంగిల్స్కి కూడా మనము షాడోస్ క్రియేట్ చేద్దాం. సో షాడోస్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే ఒక విధానం ఏంటంటే మనకి ఇక్కడ షాడో అనే ఆప్షన్ ఉంది. సో ఈ షాడో అనే ఆప్షన్ని మీరు కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సో చూడండి, మనకు ఒక సింపుల్గా షాడో వచ్చేసింది. ఒకవేళ మీకు ఇలా మంచిగా కనిపించట్లేదంటే మీరు ఇగో మనం ఎలా అయితే ముందర క్లాస్లో డూప్లికేట్ చేసి మనము బ్యాక్ సైడ్ పెట్టామో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో 2 రకాలుగా మనం చేయొచ్చు అన్నమాట. సో తర్వాత సేమ్ థింగ్ మనము ఈ ట్రయాంగిల్కి కూడా మనము ఇలానే షాడో అప్లై చేద్దాం. సో సింపుల్గా ఇలా డ్రాగ్ చేసుకోండి. సో మరి టూ మచ్గా చేయకుండా కొంచెం డ్రాగ్ చేసుకోండి, మైల్డ్గా రావాలి మనకి. అండ్ ఒకవేళ కొంచెం దాని మరీ అది ఎక్కువగా డార్క్గా ఉండకూడదు అనుకుంటే ఇగో ఇక్కడ మీరు ప్రాపర్టీస్ బార్లో కొంచెము లైట్ చేసుకోండి ఆ షాడోని. ఓకే, అలానే మీరు ఈ రెక్టాంగిల్కి కూడా మీరు కావాలంటే షాడోని కొంచెం మీరు లైట్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం షాడో కనిపిస్తూ ఉండాలి మనకి, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ గ్రీన్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దీన్ని మనము ఎల్లోగా మార్చేద్దాం. అండ్ జస్ట్ మన ఫైనల్ టచెస్ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఎక్కువ కంటెంట్ ఉండదు అన్నమాట. సో కాకపోతే ఈ ఎల్లో స్ట్రిప్లో మనం ఇలా బ్లాంక్గా పెట్టకుండా మన వెబ్సైట్, కంపెనీ వెబ్సైట్ అడ్రస్ పెట్టేద్దాం. సో చూడండి, rsartandmedia.com అని ఉంది. సో అది మనము ఇక్కడ టైప్ చేసేద్దాం, www.rsartandmedia. సో దీన్ని మీరు కావాలంటే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ నుంచి. సో సింపుల్గా మీరు ఇక్కడ పెట్టేసుకోండి. సో దీన్ని కావాలంటే బోల్డ్గా చేసుకోండి. అండ్ దీనికి ఒక రెడ్ కలర్ ఇద్దాం, బాగుంటుంది. సో ఇలా మనము బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనము చూడండి, ఇక్కడ మనకి ఇలా డిజైన్ లాగా ఉంది. సో సేమ్ డిజైన్ మనము ఇక్కడ కూడా పెడదాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి, మన టెక్స్ట్కి అండ్ మన లోగోకి కూడా షాడో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ కూడా మనకి షాడో ఉంది. సో ఏం చేద్దామంటే మన లోగోని ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనకి షాడో ఉంది. సో సింపుల్గా మనం ఇలా షాడో అప్లై చేద్దాం. అండ్ కావాలంటే ఈ షాడో యొక్క ట్రాన్స్పరెన్సీని మనము తగ్గిద్దాం. సో అలానే మనము మన టెక్స్ట్ కూడా మనం ఒక షాడో ఇద్దాం. అండ్ దీనికి కూడా మనం కొంచెం తగ్గిద్దాం వాల్యూ, షాడో వాల్యూ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ వాల్యూ, ఒపాసిటీ, సారీ ఇది ట్రాన్స్పరెన్సీ కాదు, ఒపాసిటీ వాల్యూని మనం తగ్గిద్దాం. రైట్, తర్వాత మనం చేయాల్సిందల్లా మన ఈ డిజైన్ ఏదైతే మనం డిజైన్ డౌన్లోడ్ చేసామో, సో ఆ డిజైన్ని నేను సింపుల్గా కాపీ చేస్తాను ఫ్రంట్ సైడ్లోంచి, Ctrl+C అండ్ దెన్ ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో చూడండి, సో ఈ డిజైన్ మనకి పేస్ట్ అయిపోయింది, ఎగ్జాక్ట్లీ సేమ్ ప్లేస్లో పేస్ట్ అయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మన లోగో ఏదైతే ఉందో, లోగో అండ్ మన లోగో కింద టెక్స్ట్, సో అవి డిజైన్కి పైకి రావాలన్నమాట. సో జస్ట్ ఇట్లా మీరు లేయర్లో ఇలా వాటిని ఇలా పైకి ఇట్లా డ్రాగ్ చేసేసేయండి డిజైన్ మీదకి. సారీ, రెక్టాంగిల్ కాదు, టెక్స్ట్ అన్నమాట. అండ్ అలానే మన వెబ్సైట్ అడ్రస్ కూడా. అండ్ ఇది యాక్చువల్గా నేను ఇంకా ఫుల్గా రాయలేదు. సో .com, రైట్.
సో చూడండి మన బిజినెస్ కార్డు రెడీ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. సో ఇప్పుడు జస్ట్ మనకి ఫైనల్ స్టెప్ ఏముందంటే ఎక్స్పోర్ట్ చేయడం. సో దీన్ని మనం ఇక ఫైనల్ అవుట్పుట్ చూడాలన్నమాట. సో దానికి మనం ఏం చేయాలంటే చూడండి, ఫైల్ ఎక్స్పోర్ట్ అండ్ మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారో, ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో చేసుకొని మీరు ఇక్కడ ఇక చూడండి, ఇక్కడ మనము జేపీజీలో సేవ్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఇంకా ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే పిఎన్జిలో చేసుకోవచ్చు. అండ్ మీకు పిఎస్డి కూడా ఉంది. పిఎస్డి అంటే ఫోటోషాప్ ఫార్మాట్లో కూడా మీరు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. అండ్ సేవ్ చేసుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్, మీరు ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి ఇంకా ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలంటే చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దాం, ప్రస్తుతానికి మనము జేపీజీలో చేద్దాం. జేపీజీలో చేసేసి మనము ఏం చేద్దామంటే దీన్ని మనము బిజినెస్ కార్డ్ బ్యాక్ సైడ్ అని సేవ్ చేద్దాం అండ్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేద్దాం అండ్ ఓకే కొట్టేద్దాం. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయింది. అలానే ఇది బిజినెస్ కార్డ్ ఫ్రంట్ సైడ్. సో ఫైల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కార్డు ఫ్రంట్ అని మీరు కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసింది. సో ఇది మనకి ఫ్రంట్ అండ్ అలానే ఇది మనకి బ్యాక్. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ బిజినెస్ కార్డ్. సో వీటిని మనం ఏం చేద్దామంటే కావాలంటే ఒక సమ్ వుడెన్ బ్యాక్గ్రౌండ్ మీద వీటిని ప్లేస్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే సింపుల్గా ఒక వుడెన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా. అండ్ ఇది ఎందుకంటే ఇది ఎవరికైనా చూపించడానికి, ప్రెజెంటేషన్స్కి అంటే మీ వర్క్స్ ఎవరికైనా చూపించడానికి ఈ సెటప్ బాగుంటుంది అనమాట. సో మీరు కావాలంటే వుడ్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టేసుకోండి. గూగుల్లో టైప్ చేసుకోండి. సో చూడండి మనకి ఇలాంటిది ఒక వుడ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో దీన్ని మనం కావాలంటే సేవ్ చేద్దాం వుడ్ అని. అండ్ మీకు ఒకవేళ ఏదన్నా మంచి వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి ఇమేజెస్, మనకు మంచి వెబ్సైట్ ఉంది unsplash.com. సో ఇందులో మీకు హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ దొరుకుతాయి. ఇందులోంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో మన కోరల్ డ్రా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి నేను సింపుల్గా ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటా. సో న్యూ డాక్యుమెంట్ తీసుకొని మనము A4 సైజ్ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ A4 సైజ్ డాక్యుమెంట్లో ఫస్ట్ మన ఆ వుడ్ బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో మనం కావాలంటే దీన్ని ల్యాండ్స్కేప్లోకి మార్చేద్దాం. సో ఇక్కడ మనకి ల్యాండ్స్కేప్ ఆప్షన్ ఉంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని కావాలంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే సో మీరు కావాలంటే ఈ మొత్తాన్ని మీరు గ్రూప్ చేసేసుకోండి. సింపుల్గా వీటన్నిటినీ మీరు గ్రూప్ చేసేసుకోండి. మీరు ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అనండి. సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అనేసి Ctrl+G అనండి. సో ఇప్పుడు అంతా గ్రూప్ అయిపోయింది. సో ఇప్పుడు కాపీ చేసుకోండి Ctrl+C అండ్ ఇక్కడ మీరు ఇందులోకి వచ్చేసి Ctrl+V అనండి. సో చూడండి. అండ్ ఇంకో పని ఏం చేద్దామంటే చూడండి వుడ్లో వుడ్ మిక్స్ అయిపోతుంది. సో మనము దీనికి మనము ఒక ట్రాన్స్పరెన్సీ ఇద్దాం. అండ్ అలానే ట్రాన్స్పరెన్సీ ఇస్తే కూడా వుడ్ సరిగా కనిపించదు. సో ఈ వుడ్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ పెడదాం. సో నేను ఇక్కడ డబల్ క్లిక్ చేస్తాను, ఒక రెక్టాంగిల్ క్రియేట్ అవుతుంది. ఆ రెక్టాంగిల్కి నేను ఒక వైట్ కలర్ ఇస్తాను. సో చూడండి
చూడండి ఇక్కడ ఒక వైట్ కలర్ రెక్టాంగిల్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ వుడ్కి నేను ట్రాన్స్పరెన్సీ ఇస్తాను. సో సింపుల్గా మీరు ట్రాన్స్పరెన్సీ టూల్ సెలెక్ట్ చేసుకొని సో చూడండి, అండ్ దీనికి మనము యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ ఇద్దాం ఇలా. సో చూడండి ఇలా, ఎందుకంటే మన కార్డు మనకి బాగా కనిపించాలి, అదే అన్నమాట. సో మీరు కావాలంటే దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అలానే మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే మన ఫ్రంట్ సైడ్ తీసుకొద్దాం. సో ఫ్రంట్ సైడ్ కూడా మీరు ఏం చేస్తారంటే ఎడిట్ సెలెక్ట్ ఆల్ అనండి, సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అనండి అనేసి Ctrl+G గ్రూప్ చేసుకోండి కావాలంటే. సో మనకి ఇక్కడ షాడోస్ గ్రూప్ అవ్వట్లేదు. సరే ఒక పని చేద్దాం, కాపీ చేసేద్దాం. మనం కాపీ చేసి మనకి ఇక్కడ వచ్చి పేస్ట్ చేసేద్దాం. సో ఇలా. సో ఇది ఏంటంటే జస్ట్ ఫర్ మనకి ప్రజెంటేషన్ అనమాట, ఎవరికైనా చూపించడానికి మనం ఈ రకంగా చూపించుకోవచ్చు. సో మనకి యాక్చువల్ ఫైల్స్ మాత్రం నార్మల్గా మనము ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, కానీ ప్రజెంటేషన్కి మనం ఇలా ప్రజెంటేషన్ ఇలా చూపించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. సో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఫైల్ ఎక్స్పోర్ట్, అండ్ మీరు కావాలంటే ఏదైనా డ్రైవ్లో మీరు ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, బిజినెస్ కార్డ్. సో మీరు దీనికి నేమ్ వచ్చేసి బిజినెస్ కార్డ్ శాంపుల్ అని ఇవ్వండి. సో ఇప్పుడు అది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఎఫ్ డ్రైవ్లో సో మన బిజినెస్ కార్డ్ శాంపుల్ ఫైల్ని మనం ఎక్స్పోర్ట్ చేసేసాం. సో ఫైనల్ ప్రజెంటేషన్ మీరు ఇలా చూపించుకోవచ్చు. సో మనము ముందర క్లాస్లో ఫ్రంట్ సైడ్ చేసాం, ఈ క్లాస్లో మనము బ్యాక్ సైడ్ చేసాం. సో ఇది ఒక సింపుల్ బిజినెస్ కార్డ్. సో మెయిన్ థింగ్ దీంట్లో మీరు గ్రేడియంట్స్, అలానే సైజ్ ఒకటి, అలానే ఐకాన్స్, మనం flaticon.com వెబ్సైట్లోకి వెళ్ళాం, అలానే టెక్స్ట్, కలర్స్. సో ఇవన్నీ మీరు గమనించండి. సో ఇవన్నీ మీరు గమనించి మీరు కూడా ఒక మంచి బిజినెస్ కార్డు డిజైన్ చేయండి. సో see you again.